నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్డ్ కులాలు తెగలకు బ్యాక్లాగ్ ఉద్యోగాలను కల్పించే 16(4)(b) అధికరణను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ 1 74, ఆప్షన్ 2 75, ఆప్షన్ 3 80, ఆప్షన్ 4 81. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 81. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సవరణ విధానంను దృఢత్వానికి అదృఢత్వానికి సమతౌల్యమైనది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 1 కేసీ వేర్, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 గాడ్విన్ ఆస్టిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కేసీ వేర్. ఈవీఎం మెషిన్లను ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. నెక్స్ట్. ప్రధానమంత్రికి కల్పించిన అధికారాన్ని ప్రాముఖ్యతలను పరిశీలించినట్లయితే వారు నియంతగా మారే ప్రమాదం ఉన్నదని రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు అభిప్రాయపడ్డాడు. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 కేటీ షా, ఆప్షన్ 4 బాబు జగజ్జీవన్ రామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 3 కేటీ షా. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో 73rd క్వశ్చన్ చదవాలి కదా. 1858 భారత చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? ఆప్షన్ 1 బ్రిటిష్ పార్లమెంట్, ఆప్షన్ 2 రాజ్య కార్యదర్శి, ఆప్షన్ 3 బ్రిటిష్ రాణి, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్య కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో 73వ సవరణలో దేని గురించి పేర్కొనబడింది? ఆప్షన్ 1 పంచాయతీలు, ఆప్షన్ 2 టౌన్షిప్లు, ఆప్షన్ 3 మున్సిపాలిటీలు, ఆప్షన్ 4 జిల్లా బోర్డులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పంచాయతీలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ఒకటి అసర్షన్ ఏ మరియు మరొకటి కారణం ఆర్ అని లేబుల్ చేయబడింది. వాదన ఏంటి అంటే ఏ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనారిటీలు అనే పదాన్ని నిర్వచించలేదు. కారణం ఆర్. రాజ్యాంగం భాష మరియు మతపరమైన మైనారిటీలను మాత్రమే గుర్తిస్తుంది. కోడ్లు ఇచ్చాడండి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకి సరి అయిన సవరణ కాదు. ఆప్షన్ 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకి సరి అయిన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 76. సమాచార హక్కు చట్టం 2005లోని నిబంధనలను అమలు చేయడానికి నిబంధనలను రూపొందించే అధికారాలు ఎవరికి ఉన్నాయి? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, ఆప్షన్ 4 1 మరియు 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. ఎవరికి అంటే కేంద్ర ప్రభుత్వంకి, రాష్ట్ర
ప్రభుత్వంకి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భద్రతా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1998, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 2001. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1998. మేఘాలయ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 జనవరి 21, 1972, ఆప్షన్ 2 ఫిబ్రవరి 21, 1974, ఆప్షన్ 3 మే 21, 1975, ఆప్షన్ 4 జూన్ 21, 1978. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 21, 1972. నెక్స్ట్ క్వశ్చన్, అధికరణ 371C ప్రకారం ఏ రాష్ట్రానికి కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల గురించి పేర్కొనబడుతుంది? అధికరణ 371C ప్రకారం ఏ రాష్ట్రానికి కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల గురించి పేర్కొనబడుతుంది? ఆప్షన్ 1 మణిపూర్, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 సిక్కిం, ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మణిపూర్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలకు సంబంధించి సరి అయినది? ఆప్షన్ ఏ అవశిష్ట అధికారాలు కేంద్ర పార్లమెంటుకు అప్పగించారు, ఆప్షన్ బి అవశిష్ట అధికారాలు విషయంలో ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని అనుసరించారు, ఆప్షన్ 3 నిర్ణీత విషయంలో అవశిష్ట అధికారం అవునా కాదా అనే తుది నిర్ణయం పార్లమెంటుదే, ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి స్వీకరించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు డి. ఏంటి అంటే ఏ అవశిష్ట అధికారాలు కేంద్ర పార్లమెంటుకు అప్పగించారు, ఆప్షన్ డి ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి స్వీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు కల్పిస్తున్న నిబంధన ఏది? ఆప్షన్ 1 113వ నిబంధన, ఆప్షన్ 2 131వ నిబంధన, ఆప్షన్ 3 1991వ నిబంధన, ఆప్షన్ 4 291వ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 131వ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, విదేశాలలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ చట్టం 1955లోని ఏ సెక్షన్ను అనుసరించి పౌరసత్వాన్ని పొందవచ్చు? ఆప్షన్ 1 సెక్షన్ 5(1)(a), ఆప్షన్ 2 సెక్షన్ 15, ఆప్షన్ 3 సెక్షన్ 19, ఆప్షన్ 4 సెక్షన్ 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 5(1)(a). నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రాష్ట్రాల్లో తొలిసారిగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఉప ప్రణాళిక చట్టబద్ధత కల్పించబడిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ప్రభుత్వాలను మొదటిసారిగా రాష్ట్ర జాబితాలలో ఏ చట్టం ద్వారా చేర్చడం జరిగింది? ఆప్షన్ 1
1861 కౌన్సిల్ చట్టం. ఆప్షన్ 2 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఆప్షన్ 3 1909 మింటో మార్లే సంస్కరణలు. ఆప్షన్ 4 1935 భారత ప్రభుత్వ చట్టం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ప్రభుత్వాలను మొదటిసారిగా రాష్ట్ర జాబితాలో ఏ చట్టం ద్వారా చేర్చడం జరిగింది? ఆప్షన్ 1 1861 కౌన్సిల్ చట్టం. ఆప్షన్ 2 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఆప్షన్ 3 1909 మింటో మార్లే సంస్కరణలు. ఆప్షన్ 4 1935 భారత ప్రభుత్వ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్. అధికరణ 323ను అనుసరించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్ 1 రాష్ట్రపతి. ఆప్షన్ 2 ప్రధానమంత్రి. ఆప్షన్ 3 అటార్నీ జనరల్. ఆప్షన్ 4 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 1 రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్. 1935 భారత చట్టం భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఫెడరల్ కోర్టు ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టుగా ఏర్పడడం జరిగింది? ఆప్షన్ 1 1950. ఆప్షన్ 2 1947. ఆప్షన్ 3 1948. ఆప్షన్ 4 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1950. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానితో ఒకటి అనుబంధాలే కానీ వేరు కావు అని భారత సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 1 గోలక్నాథ్ కేసు. ఆప్షన్ 2 కేశవానంద భారతి కేసు. ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేసు. ఆప్షన్ 4 కామేశ్వరి సింగ్ కేసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేసు. మినర్వా మిల్స్ కేసు. నెక్స్ట్. కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఆప్షన్ 1 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి. ఆప్షన్ 2 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో 3 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో లోక్సభ స్థానాల్లో 2% సీట్లను సాధించాలి. ఆప్షన్ 3 లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు సాధించాలి. ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో అవశిష్ట అధికారాలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 అవశిష్ట అధికారాలను రాజ్యాంగం పార్లమెంటుకు అప్పగించింది. ఆప్షన్ బి 1935 చట్టం అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్కు అప్పగించింది. ఆప్షన్ సి అవశిష్ట అధికారాల విషయంలో భారత రాజ్యాంగం ఆస్ట్రేలియా దేశం నుండి స్వీకరించబడింది. ఆప్షన్ డి అవశిష్ట అధికారాలపై తుది నిర్ణయం పార్లమెంటుదే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 దేని గురించి పేర్కొనబడింది? ఆప్షన్ 1 ఆంగ్లో ఇండియన్లను లోక్సభ నామినేషన్. ఆప్షన్ 2 షెడ్యూల్డ్ కులాలు తెగలకు లోక్సభలో రిజర్వేషన్లు. ఆప్షన్ 3 లోక్సభ సభ్యుల అనర్హతలు. ఆప్షన్ 4 రాష్ట్రపతి ఎన్నికల వివాదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆంగ్లో ఇండియన్లను లోక్సభలో నామినేషన్. నెక్స్ట్ క్వశ్చన్.
లోక్సభ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల సంస్థ వ్యయ పరిమితిని కేంద్రం ఏ రోజున పెంచబడింది? ఆప్షన్ 1 జనవరి 5, 2021. ఆప్షన్ 2 జనవరి 6, 2022. ఆప్షన్ 3 జనవరి 5, 2022. ఫిబ్రవరి 5, 2022. ఆప్షన్ 4 జనవరి 26, 2022. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జనవరి 6, 2022. నెక్స్ట్ క్వశ్చన్. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎలాంటి పన్నులు విధించరాదు, వసూలు చేయరాదు అని రాజ్యాంగం ఏ అధికరణంలో పేర్కొనబడింది? ఆప్షన్ 1 అధికరణ 260, ఆప్షన్ 2 అధికరణ 261, ఆప్షన్ 3 అధికరణ 262, ఆప్షన్ 4 అధికరణ 265. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 261. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత విదేశాంగ విధానానికి సంబంధించినది? కరెక్ట్ ఆప్షన్ 1 ఆర్టికల్ 51, ఆప్షన్ 2 ఆర్టికల్ 60, ఆప్షన్ 3 ఆర్టికల్ 312, ఆప్షన్ 4 ఆర్టికల్ 380. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 51. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని కింద పేర్కొనబడింది ఏ సందర్భంలో పెంచవచ్చు? ఆప్షన్ 1 ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో, ఆప్షన్ 2 రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలో, ఆప్షన్ 3 జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో, ఆప్షన్ 4 పైన పేర్కొనబడిన అన్ని సందర్భాలలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ ఏ జడ్జీల విచారణ చట్టం 1968 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించడానికి తీర్మానం పెట్టడాన్ని లోక్సభ స్పీకర్ తిరస్కరించాడు. ఆప్షన్ 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ వివరాలు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ఓటింగ్ పెడితే చట్టం ప్రకారం పార్లమెంటులోని సభ్యులు 3/2 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి. అప్పుడే అభిశంసన తీర్మానం నెగ్గుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి సరి అయినవి. నెక్స్ట్, 2019లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ. ఆప్షన్ 1 తృణమూల్ కాంగ్రెస్, ఆప్షన్ 2 ఆర్జేడీ, ఆప్షన్ 3 నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్షన్ 4 లోక్దళ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ పీపుల్స్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా మారిన రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 1 100వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 2 99వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 3 103వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 4 95వ రాజ్యాంగ సవరణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 103వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్ ఆర్ కమిటీ మొదటిసారిగా వెనుకబడిన తరగతులలో క్రిమిలేయర్ను గుర్తించే ప్రాతిపదికను సూచించింది? ఆప్షన్ 1 మాండల్ కమిషన్, ఆప్షన్ 2 జస్టిస్ రామానందన్ ప్రసాద్ కమిటీ, ఆప్షన్ 3 జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ, ఆప్షన్ 4 హవనూర్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జస్టిస్ రామానందన్ ప్రసాద్ కమిటీ. నెక్స్ట్, ఎయిడెడ్ లేక అన్ఎయిడెడ్ విద్యా సంస్థలలో రిజర్వేషన్ విధానం అమలు ఏ రాజ్యాంగ సవరణ కలుగజేసింది? ఆప్షన్ 1 86వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 81వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 84వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 95వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్. ఈ బిట్తో ఈ వీడియో ఎండ్ చేసేద్దామండి. నెక్స్ట్ ఇంకో 50 బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
మాండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య. ఆప్షన్ 1 3743, ఆప్షన్ 2 3437, ఆప్షన్ 3 3734, ఆప్షన్ 4 3434. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 3743. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.